కవితపై బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. కవితను పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. కొంతకాలంగా పార్టీ నేతలపై తీవ్ర విమర్శలు చేస్తున్న కవిత విషయంలో బీఆర్ఎస్ కఠిన నిర్ణయమే తీసుకుంది. కేసీఆర్ ఆదేశాలతో కవితపై పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కవిత వ్యాఖ్యలతో పార్టీకి నష్టం జరుగుతుందనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీఆర్ఎస్ ప్రకటించింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గారు మనతో ఫోన్ లైన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఏ విధంగా చూస్తారు కవితపై వేటును? అసలు ఎటువంటి చర్చ జరిగిన తర్వాత కవితపై వేటు వేశారు అంటే ఏం చెప్తారు? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నేను బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతున్నాను. నిజంగానే పార్టీ మా నాయకుడు కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం సరైంది. మేము దాన్ని స్వాగతిస్తున్నాం. మేము గత కొద్ది రోజులుగా వారి స్టేట్మెంట్ చూస్తూ ఉంటే మరి తప్పనిసరి పరిస్థితుల్లో వారిని సస్పెండ్ చేసిందని భావిస్తున్నాను. నేను వారికి తెలుసు, వారి నాన్నగారి విషయం తెలుసు. వారికి వారి తెలంగాణ కోసం ప్రాణాన్ని తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ గారు తానే స్వయాన్ని తన ప్రాణం లెక్క పెట్టిన వ్యక్తి. లక్షలాది మంది కార్యకర్తలు, లక్షలాది మంది నాయకులు, ప్రజలతో ఉన్నటువంటి పార్టీది. ఈ పార్టీకి నష్టం కలిగితే ఎవరినైనా సహించే పరిస్థితులు లేరు కేసీఆర్ గారు. అందుకని తన సొంత బిడ్డ అయినా కూడా వెయిట్ చేయకుండా వేటు వేసిండు. దాన్ని అందరూ స్వాగతిస్తున్నాం. మరి ఫ్యూచర్ లో ఎంత వారైనా కానీ, ఎంత పెద్దవారైనా కానీ పార్టీకి వ్యతిరేకంగా ఏ చర్యలు తీసాయా, ఏ కమిషన్ రాయితీ తప్పకుండా ఏ చర్యలు ఉన్నాయని చెప్పేసి మెసేజ్ మాత్రం మనకు ఇచ్చింది. వారు ఆమె పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నారు. అంతేకాకుండా కేసీఆర్ కుమార్తె రేపు మాపో స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. ఆ పార్టీకి ఏం దెబ్బ కాదండి? చూడండి, కుటుంబ సభ్యులే ముఖ్యం అనుకుంటే ఈ పార్టీ ఈ స్థాయికి రాకపోతుండే. ఆలయ నరేంద్ర గారు కూడా వ్యవస్థ మన సభ్యులే. అలాంటి పెద్ద నాయకుడిని లెక్కపెట్టలేదు కమిషన్ ఉల్లేఖిస్తే. బిడ్డ అయితే కొడుకైతే ఎవరైనా కానీ పార్టీకి నష్టం కలిగించే వ్యాఖ్యలు ఎవరు చేసినా కానీ చర్యల విధంగా ఉంటాయని చెప్పి మెసేజ్ ఇచ్చిన వారు తీసుకున్న నిర్ణయానికి పూర్తిగా పార్టీ శ్రేణులు మొత్తం స్వాగతిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ అండి బాజిరెడ్డి గోవర్ధన్ గారు.